రైట్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్ కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన నందినగర్ లో రెస్ట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం కేసీఆర్ నివాసంలోకి వెళ్లారు. కేసీఆర్ నివాసానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్ తో పాటు మా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ మిగతా బీఆర్ఎస్ నేతలంతా కూడా స్వాగతం పలికారు. కేటీఆర్ తోడుకొని లోపలికి తీసుకెళ్లాడు. ఇప్పటికి వచ్చేప్పటి క్రితమే కేసీఆర్ను జగన్ పరామర్శిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గత నెల 7వ తారీఖు నాడు ఫామ్ హౌస్లో కేసీఆర్ కాల్జారి పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన హుటాహుటిన యశోద హాస్పిటల్కి తరలిస్తే అక్కడ వెంటనే తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స కూడా చేశారు. చేసిన తర్వాత అక్కడ దాదాపు వారం రోజుల పాటు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత డిశ్చార్జ్ చేశారు, ఇంటికి పంపించారు. నందినగర్ నివాసంలో నేను విశ్రాంతి తీసుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే 6 వారాల పాటు కేసీఆర్కి విశ్రాంతి అవసరమని కూడా డాక్టర్లు చెప్పారు. అయితే ఆసుపత్రిలో కేసీఆర్ సర్జరీ తర్వాత ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులంతా కూడా కేసీఆర్ను పరామర్శించారు. అయితే అప్పట్లోనే జగన్ ఆసుపత్రికే వస్తారని అనుకున్నప్పుడు కూడా కొంచెం షెడ్యూల్ కారణంగా, బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ రాలేకపోయారు. ఈరోజు జగన్ మాజీ సీఎం కేసీఆర్ను ప్రస్తుతం అయితే పరామర్శిస్తున్నారు. అయితే పరామర్శ తర్వాత రాజకీయమైన అంశాలు కూడా ఈ మీటింగ్లో వచ్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రగతి భవన్లో అప్పటి సీఎం కేసీఆర్ని కూడా మర్యాదపూర్వకంగా కుటుంబంతో కలిశారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరేషన్ అప్పుడు కూడా జగన్ను కేసీఆర్ ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత విశాఖ శారదా పీఠానికి కేసీఆర్ వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ను కలిసిన పరిస్థితి అయితే మనం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా కేసీఆర్తో జగన్ భేటీ కాలేదు. కానీ 2018 తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో కూడా ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మాత్రం కేసీఆర్ జగన్కు సహాయ సహకారాలు కూడా అందించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. చాలా 2014 నుంచి 19 వరకు చాలా సఖ్యతగానే ఇరువురు నేతలు ఉన్నప్పటికీ తర్వాత కొన్ని రాష్ట్ర విభజన సంబంధించినటువంటి వివాదాలు ఉండడంతో జగన్ కానీ అటు కేసీఆర్ కానీ కలుసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమస్యలు చాలా వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అటు ఏపీ మంత్రులు కావచ్చు, తెలంగాణ మంత్రులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ సందర్భంలో కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా జగన్పై విమర్శలు చేయలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సైతం కేసీఆర్పై విమర్శలు చేయని పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఇద్దరు సఖ్యతగా వ్యక్తిగతమైన సఖ్యతగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు అయితే మారిపోయాయి. వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ రాజకీయాల్లో కూడా పెనుమార్పులు సంభవించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి మార్చారు. ఈ నేపథ్యంలో కొంత రాజకీయంగా అలజడి వాతావరణం కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనేది చెప్పే పరిస్థితి అక్కడ కనిపించడం లేని నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఏపీలో పిసిసి అధ్యక్ష పదవిలో ఏ రోల్ పోషిస్తుంది అనేది మాత్రం చాలా ఇంపార్టెన్స్ మారింది. గతంలో వైఎస్ఆర్టీపీ పార్టీగా తెలంగాణలో షర్మిల ఇక్కడ పాదయాత్ర చేసింది. కేసీఆర్ గవర్నమెంట్ను తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళీ ఏపీలో తన రాజకీయంగా ఎంట్రీని షర్మిల ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ని కలవడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే ఈ భేటీలో ఎలాంటి ఆసక్తికర ఎలాంటి రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతుందనేది మాత్రం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మాత్రం షర్మిల ఎంట్రీతో మాత్రం సీన్ అయితే మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో రాజకీయాలపై కొన్ని సలహాలు సూచనలు కూడా కేసీఆర్ దగ్గర జగన్ తీసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని సీఎం జగన్ పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. కేసీఆర్తో కలిసి సీఎం జగన్ లంచ్ చేయనున్నారు. మీటింగ్ అనంతరం సీఎం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ఈ మధ్యనే మాజీ సీఎం కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ